చాలా వచ్చి చాలా అందుకున్నవాడిని నేను. అది నా అదృష్టంగా భావిస్తా. ఆ మాట ఒక్కసారి అడిగినట్టు, రెండోసారి మళ్ళీ ఏమైనా అడుగుతలేవు ఏంటి అన్నాడు. నాకు పాలు కూడా ఏం అడగాలి అని నాకు అర్థం కావడం ఇస్తాను. నేను ఏం అడగాలో మిమ్మల్ని అన్నా. ఏదో అడుగు, ఎవరెవరో ఏదో అడుగుతున్నారు, మీకు అడుగుతుంది సుతారమ్మా అన్నాడు. అప్పుడు నేను ధైర్యం చేసిన, నేను అడుగుతాను సార్, మీరు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు, నాకు తెలుసు, మరి ఇవ్వాలి సార్ అన్న. నువ్వు అడగకముందే నువ్వు ఇస్తాడు ఖచ్చితంగా, ఇవన్నీ మాటలు మాడుతున్నావా అందరి ముందే. చాలా మంది తెలిసి విషయం ఆ చాంబర్లో కూర్చున్న వారు. అప్పుడు అడిగా నేను, నాకు నెలకు మీ కవిత కావాలా సార్ అన్నా. నెలకు ఒక్కసారి మీ అక్షరాలు కావాలా సార్ అన్నా. ఆ మాటకి ఆయన అందరి సమక్షంలో, ఏమయ్యా విన్నారా ఆయన ఏమడుగుతున్నాడు, నా అక్షరాలు కావాలన్నట. ఆయనకు లక్షలు అవసరం లేదట, అక్షరాలు కావాలట ఆయనకి అని చెప్పేసి ఆ మాట అందులో ద్వంద్వార్థం ఉంది. ముఖ్య అతిథిగా చెప్పినట్టుగా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏదో పనుల మీద వచ్చిన వాళ్ళే, ఏదో అడుక్కోదానికి వచ్చిన వాళ్ళే. ఆ రకంగా నారెడ్డి గారి మాటలు కొని నన్ను నిలబెట్టాడు సాహిత్యంలో. అంటే సాహితీ విలువలను కాపాడటానికి, సాహిత్యంలో కొత్తగా వస్తున్న వాళ్ళని చెరదీయడానికి, నష్టాలు కష్టాలను దాటుకుంటూ వాటిని లెక్క చేయకుండా గుండె నిబ్బరం చేసుకుని నడపడానికి రమణాచారి గారి లాంటి, నారెడ్డి గారి లాంటి వాళ్ళ మాటలు నాకు వెన్నుముక లాంటివి. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని నమ్మకంలో ఉన్నవారు. సబ్బని గారు నన్ను, సార్ నేను రుణపడి ఉన్నాను సార్ మీకు, నేను ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు అన్నాడు. లేదా మీరు ఏం చేయొద్దు, మీరు మంచి మంచి వ్యాసాలు పంపిస్తే చాలు అన్నాడు. సార్ 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 నాకు చాలా వేశారు సార్, కుప్పలుగా వేశారు నా శ్రీమతి నాయి అని చెప్పేసి అన్నాడు. అది నా డ్యూటీ, నా పద్ధతి, నా అలవాటు, నేను చేసుకుని పోయేవాడిని కదా. నేను మీ పుస్తకాన్ని అంకితం ఇస్తా అనుకుంటున్నాను సార్, అనుకుంటున్నాను సార్, మీరు ఒప్పుకోవాలా సార్ అన్నాడు. నేను మీ ఇష్టము అన్నా. ఇది సంవత్సరం క్రితము చెప్పిన మాట. నేను మర్చిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చి, సార్ రమణాచారి గారు సమయం ఇచ్చారు, నేను హైదరాబాద్లోనే పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటాను, మీరు ఒప్పుకోవాలి, మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానే అన్నాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కవిత్వ సమక్షంలో, పెద్దల సమక్షంలో అంకితం చేసుకోవడం అనేది. కవులు మంచి సాహిత్యాన్ని సృష్టించి, చైతన్యవంతమైన సాహిత్యాన్ని సమాజానికి అందించి, సమాజ మార్పుకి ఎవరికి వారు బాధ్యతలు తీసుకొని తమ కళలను కొనపెట్టాలని కోరుకుంటూ సెలవు.